హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బైబిట్ నుండి యూఎస్డిటీ విత్డ్రా చేసి ముద్రెక్స్లో అమ్మేసి డబ్బులు మన బ్యాంకులోకి విత్డ్రా చేసుకుందాం. P2Pలో యూఎస్డిటీ అమ్మితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందేమో అనే ఆలోచన మీకు వస్తే దానికి బెస్ట్ సొల్యూషన్ ముద్రెక్స్ ఎక్స్చేంజ్. ముద్రెక్స్లో యూఎస్డిటీ అమ్మడం చాలా ఈజీ. 2-3 నిమిషాల్లోనే డబ్బులు మన అకౌంట్లో పడతాయి. ముద్రెక్స్లో యూఎస్డిటీ అమ్మాలంటే కేవైసీ తప్పనిసరి. కేవైసీ ఎలా చేయాలనే దానిపై నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూడండి. ఇప్పుడు ముద్రెక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేద్దాం. ముద్రెక్స్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముద్రెక్స్లో యూఎస్డిటీ అడ్రస్ కాపీ చేసి బైబిట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ కాయిన్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ కాయిన్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం బైబిట్ నుండి ఏం విత్డ్రా చేయాలనుకుంటున్నాం? యూఎస్డిటీ. కాబట్టి ఇక్కడ టెథర్ యూఎస్డిటీ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ నెట్వర్క్ అని ఉంది, దాని కింద ERC20 అని ఉంది కదా, ఈ నెట్వర్క్ను ERC20 కాకుండా TRC20 సెలెక్ట్ చేసుకుందాం మనం. దానికోసం ERC20 పై క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ TRC20 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ అడ్రస్ను కాపీ చేద్దాం. అడ్రస్ కాపీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బైబిట్ ఎక్స్చేంజ్కి వెళ్దాం. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం విత్డ్రా చేయాలనుకున్న ఏ కాయిన్ అయినా ఫండింగ్లో ఉండాలి, కానీ ఫండింగ్లో ఏమీ లేవు. దానిపైన చూడండి, యూనిఫైడ్ ట్రేడింగ్లో $10 ఉన్నాయి. ఇప్పుడు ఆ $10లను మనం ఫండింగ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దానికోసం యూనిఫైడ్ ట్రేడింగ్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. మనం ఏం చేయాలనుకుంటున్నాం? యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న యూఎస్డిటీని ఫండింగ్ అకౌంట్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. దానికోసం యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ను పైకి తీసుకెళ్ళాలి, ఫండింగ్ అకౌంట్ను కిందికి తీసుకురావాలి. సో ఇక్కడ 2 ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, వాటిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ BTC ప్లేస్లో యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకుందాం. దానికోసం BTC పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు యూఎస్డిటీ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఎన్ని యూఎస్డిటీలు అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ సంఖ్యని ఇక్కడ టైప్ చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫండింగ్లోకి వచ్చిన యూఎస్డిటీ. ఇప్పుడు ఫండింగ్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ విత్డ్రా అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు యూఎస్డిటీ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ముద్రెక్స్లో కాపీ చేసిన డిపాజిట్ అడ్రస్ను ఇక్కడ అడ్రస్ అని ఉంది కదా, ఇందులో పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ముద్రెక్స్లో మనం ఏ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. ముద్రెక్స్లో మనం TRC20 సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా TRC20 సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎన్ని యూఎస్డిటీలు అయితే విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ సంఖ్యని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం విత్డ్రా చేస్తున్న $10లకు 8.7 యూఎస్డిటీ మాత్రమే ముద్రెక్స్లో డిపాజిట్ అవుతాయి. మిగతా 1.30 యూఎస్డిటీ విత్డ్రా చేసినందుకు గాను ఫీజు రూపంలో ఖర్చు అవుతాయి. మనం $100 విత్డ్రా చేసినా, $1000 విత్డ్రా చేసినా, $10,000 విత్డ్రా చేసినా ఫీజు కేవలం 1.30 యూఎస్డిటీ మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ విత్డ్రా అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు కన్ఫర్మ్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మీ ఫండ్ పాస్వర్డ్ వేయండి, ఇక్కడ మీ గూగుల్ అథెంటికేటర్ వేయండి. తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేద్దాం. మనం విత్డ్రా చేసిన యూఎస్డిటీ ముద్రెక్స్లో డిపాజిట్ అవ్వడానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాల తర్వాత ముద్రెక్స్ ఓపెన్ చేస్తున్నా. మన యూఎస్డిటీ డిపాజిట్ అయినాయో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ వ్యూ పోర్ట్ఫోలియో అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మన యూఎస్డిటీ వచ్చేసినాయి. ఇప్పుడు మనం వీటిని అమ్మేసి డబ్బులు బ్యాంకులోకి విత్డ్రా చేసుకుందాం. దానికోసం ఇక్కడ యూఎస్డిటీ వాలెట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ విత్డ్రా టు బ్యాంక్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. మనం ఎన్ని యూఎస్డిటీలు అమ్మాలనుకుంటున్నామో ఆ సంఖ్యని ఇక్కడ టైప్ చేయాలి. నేనైతే ఇక్కడ ఉన్న మొత్తాన్ని అమ్ముదాం అనుకుంటున్నా. మనం అమ్మాలనుకున్న డాలర్లకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనే పూర్తి వివరాలు తెలవాలంటే ఇక్కడ వ్యూ బ్రేక్ డౌన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నెట్ సేల్ అమౌంట్ అంటే మనం అమ్ముతున్న మొత్తం యూఎస్డిటీలు 8.85.
ఒక్క యూఎస్డిటీ ధర ఎంత అంటే ₹84.93. బ్యాంక్ విత్డ్రా ఫీ ₹7.52. ముద్రెక్స్ ఫీ ₹1.35. 1% టీడీఎస్ ₹7.43. ఇవన్నీ కట్టగా మనకు వచ్చే నెట్ అమౌంట్ ₹735. అంటే ఈ ట్యాక్స్లన్నీ కట్టగా మనకు ఒక యూఎస్డిటీ ధర ఎంత పడుతుందంటే ₹83 పడుతుంది. ఇప్పుడు మీ ఫోన్లో బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ టు విత్డ్రా అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం అమ్మాలనుకుంటున్న యూఎస్డిటీలు 8.85, మనం రిసీవ్ చేసుకోబోయే అమౌంట్ ₹735, మన అకౌంట్ నంబర్, మన బ్యాంక్, ఇవన్నీ సరిగ్గా చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇక్కడ టైం చూడండి, 5:45కు నేను సబ్మిట్ చేశాను. సాధారణంగా అయితే 2 నుంచి 3 నిమిషాల్లో మన అకౌంట్లో డబ్బులు పడతాయి. మన విత్డ్రాల్ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి హోమ్ పేజ్కి రావాలి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్యాంక్ విత్డ్రా కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.